ఎవరికి లేదు. ఆవిడ ప్రయత్నం చేస్తారు. ఇక మూడో అంశం, పోనీ అసలు ఎవడ ఏ విధంగా మాట్లాడతారండి, రోజాకు భయం లేదా, అది లేదా, ఇది లేదా, మాజీ మంత్రి. నువ్వు భయపెట్టినటువంటి పరిస్థితి మీ దగ్గర ఎక్కడుంది? మీ గవర్నమెంట్ ఉంది. ఆవిడ ఆడుతో ఆంధ్రాలో 105 కోట్ల రూపాయల కుంభకోణం చేసింది అని మొత్తము వీళ్ళు మా విజిలెన్స్ కు సంబంధించినటువంటి రిపోర్ట్లు, వ్యవహారము ఇవన్నీ వచ్చేసి విజయవాడ పోలీస్ కమిషనర్ కి పంపించారు. అక్కడ నుంచి సిఐడికి పంపించారు. వీళ్ళ మీద కేసు నమోదు చేయండి, ఆడుతో ఆంధ్రాలో 105 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని చెప్పేసి అన్ని పంపించారు. ఏమైంది? ఎటుపోయినాయి? మరి కుంభకోణాల వ్యవహారం ఏమైంది? కొన్ని రోజా అప్పుడు ఆ కుంభకోణం చేసింది, ఈ కుంభకోణం చేసి, లేదా మాట్లాడితే ఏం చెప్తారు? టీటీడీకి సంబంధించినటువంటి రోజుకి ఇంతమందిని భక్తులను తీసుకెళ్లారు, లేకపోతే దర్శనాలకు తీసుకెళ్లారు, అక్రమాలకు పాల్పడ్డారు అని ఇన్ని చెప్తారు. ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేశారు? ఏమైనా కేసు పెట్టారా ఆవిడ మీద? ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏం చర్యలు తీసుకున్నప్పుడు ఆవిడ మీకు ఏమైనా భయపడిద్దా? ఎందుకు భయపడాలి? ఇప్పుడు తప్పు చేస్తే, ఆవిడ తప్పు చేసి ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీకు అధికారం ఉంది, చర్యలు తీసుకునేటువంటి హక్కు ఉంది, మీ దగ్గర పోలీసులు ఉన్నారు. మీరేం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటి? ఆవిడకు భయం లేదు. రేపు పొద్దున సీటు కావాలి, మిమ్మల్ని తిరిగితే సీటు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి టాస్క్ పెట్టాడు. అందరూ ఎవరైతే వాళ్ళందరికీ ఒక టాస్క్ ఇచ్చేసాడండి జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే తీవ్రమైనటువంటి విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, వాళ్ళకే టికెట్లు ఉంటాయి. ఎవరెవరిని తిట్టారో కూడా నాకు తెలిసి 1-to-1 టాస్క్ ఇచ్చారండి. ఎవరిని తిట్టాలి, ఆ తిట్టేటువంటి విషయంలో పదజాలం ఎలా ఉండాలి, ఏమిటి అనేటువంటిది పక్కా ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఒక టాస్క్ అప్ చెప్పాడు. ఆ టాస్క్ ని యథాతథంగా అమలు చేయలేదు అనుకోండి, వీళ్ళకి మార్కులు ఉండవు. నెగిటివ్ మార్కులు పడ్డాయి అనుకోండి, రేపు పొద్దున టికెట్ రాదు. ఏమన్నా విజయశేఖర రెడ్డి గారు ఒకవేళ రోజా మంచిది అది ఇది అని అంటే ఆమెకి టికెట్ వస్తుందా? వచ్చే టికెట్ కూడా పోయింది. ఇప్పుడు ఆవిడ వీళ్ళని తిట్టాలి, వీళ్ళు ఆమెను తిట్టాలా? ఆమెను తిడితే కానీ అబ్బో జగన్మోహన్ రెడ్డి చూడండి నన్ను టార్గెట్ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు టార్గెట్ చేస్తారు, నేను వాళ్ళని టార్గెట్ చేస్తున్నాను అన్నా, నువ్వు కాబట్టి నాకు టికెట్ ఇవ్వాలి అని ఆవిడ అడగటానికి అవకాశం ఉంటది. కాబట్టి ఆవిడ వెళుతున్నటువంటి దారి కరెక్ట్ దారి. ఆవిడకి ఇచ్చినటువంటి టాస్క్ ను కూడా పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ బిఆర్ నాయుడిని ఎన్ని విమర్శలు చేసినా, ఏం చేసినా, ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన బీజేపీ వాళ్ళు వెనకేసుకుని వస్తే ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి కూడా నష్టం జరిగిద్ది. బిఆర్ నాయుడు మీద జనంలో వ్యతిరేకత ఉంది, ఆయన తప్పు చేశాడు అనేటువంటి ఒక నిర్ణయం ప్రజల్లోకి ఆల్రెడీ అలాంటి అభిప్రాయంతో ఉన్నారు. అది కాదు అని మీరు రాజకీయంగా ఎదురుదాడేటువంటి ప్రయత్నం చేస్తే బిఆర్ నాయుడికి రేపు పొద్దున ఆయన టర్మ్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోతాడు. రేపు పొద్దున ఇంకొక ఆయన టీటీడీ చైర్మన్ వస్తారు. కానీ 2029 ఎన్నికల సమయం వరకు కూడా బిఆర్ నాయుడు మీద ఉండేటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, ఆయన మహిళల పట్ల ఆయన వ్యవహరించాడు తీరుకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఆయన టీటీడీకి సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడినటువంటి విషయం కానీ, భగవద్గీతకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి కౌంటర్ మైనస్ మార్కులు ఇచ్చేటువంటి అంశాలుగా మిగిలిపోతాయి అనేటువంటిది మాత్రం సుస్పష్టం. ఓకే, విజయశేఖర్ రెడ్డి గారు.